హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఆటో డ్రైవర్ అన్నలకి అదేవిధంగా టాక్సీ డ్రైవర్ అన్నలకి అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చినామండి. అది ఏంటంటే మన ఆటో డ్రైవర్ అన్నలు అదేవిధంగా టాక్సీ డ్రైవర్ అన్నలకి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుందండి. దానికి సంబంధించి నిన్న జరిగిన మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆటో డ్రైవర్ అన్నలకి అదేవిధంగా టాక్సీ డ్రైవర్ అన్నలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు కూడా మన యొక్క సచివాలయాలకు అయితే వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంటే ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తారు, అదేవిధంగా ఎప్పుడు లోపల ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా ఎవరు దీనికి ఎలిజిబుల్, ఇంకొచ్చేసి అదేవిధంగా ఏమేమి ఎక్కడ సబ్మిట్ చేయాలి మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఏదైతే గత నెల అంటే ఆగస్టు 15వ తేదీ అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏదైతే మన ఆటో డ్రైవర్లు అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లు దీనివల్ల నష్టపడుతున్నారని చెప్పేసి, అంటే వాళ్ళు ఆర్థికంగా కొంచెం వెనకబడుతున్నారని చెప్పేసి వాళ్ళని కొంచెం ఆర్థికంగా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావించి వాళ్ళకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలని డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి నిన్న అయితే జరిగిన ఏదైతే సూపర్ 6 సక్సెస్ మీటింగ్లో అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎప్పటి నుంచి లాస్ట్ డేటు మొత్తం అయితే ఎప్పుడు లోపు అప్లై చేయాలని చెప్పేసి కూడా మన యొక్క గ్రామ సచివాలయాలకు అయితే ఆల్రెడీ జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి వచ్చే తాత్కాలికంగా వచ్చేసి ఏదైతే అంటే ఈ నెల 9వ నెల ఏదైతే 17వ తేదీ నుంచి అయితే ఈ అప్లికేషన్ అనేది మన యొక్క గ్రామ సచివాలయంలో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ నెల 17వ తేదీ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తేదీ వరకు అయితే దీని టైం ఇచ్చారు, అంటే 2 డేస్ మాత్రమే ఉంది. ఈ 2 డేస్లో ఎవరైతే ఈ ఆటో డ్రైవర్లు అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లు అయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది మన యొక్క గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఆటోలు తీసుకుంటారో అటువంటి వారికి కూడా ఈ నెల 19వ వరకు అయితే టైం ఇచ్చారండి. ఎవరైతే కొత్తగా ఆటో తీసుకున్నా కానీ వారికి కూడా ఈ 19వ లోపల అయితే వాళ్ళు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఆర్సీ, మెయిన్ ఆటోకి సంబంధించి ఆటోకి కానీ ట్యాక్సీకి కానీ దాని యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలండి. ఎవరి పేరుతో అయితే ఆర్సీ ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ స్కీమ్కి ఎలిజిబుల్. అదేవిధంగా వారికి ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఉండాలి, లైసెన్సు ఆర్సీ ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు, ఇవి ఖచ్చితంగా వీళ్ళకైతే ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ని తీసుకొని మన యొక్క గ్రామ సచివాలయంలో 17వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ లోపల అయితే సబ్మిట్ చేయాలి. అంటే 2 డేస్ మాత్రం టైం ఇచ్చారు. 19వ తేదీ లోపల అయితే ఈ సంబంధించిన డాక్యుమెంట్ అనేది మన యొక్క గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి 17వ తేదీ నుంచి అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 19వ తేదీ అయితే ఈ లాస్ట్ డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యి ఉంటారో, అర్హులు కలిగి ఉంటారో వాళ్ళు యొక్క పేర్లు అనేది మన యొక్క గ్రామ సచివాలయంలో ఈ నెల అంటే 24వ తేదీని మన యొక్క నోటీస్ బోర్డులో అంటించడం జరుగుతుంది. ఎవరైనా ఆ పేర్లు నోటీస్ బోర్డులో వాళ్ళ యొక్క పేర్లు లేకపోతే వాళ్ళు కూడా మళ్ళీ గ్రీవెన్స్కి వెళ్ళే అవకాశం అయితే కల్పిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 24వ తేదీ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళకి వచ్చే నెల అంటే 10వ నెల 1వ తేదీన అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ రిలీజ్ చేస్తారు. అంటే 1వ తేదీన అయితే వీళ్ళకి అమౌంట్ అయితే వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే దిశానిర్దేశాలు మన యొక్క గ్రామ సచివాలయానికి తెలియజేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను తెలియజేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ.